యా, చిరంజీవి కూడా ప్రత్యేకించి శుభాకాంక్షలు తెలియజేశారు, ట్వీట్ చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం లోకేష్ కష్టపడుతున్న తీరును ఆయన అభినందించారు. మీరు ఇక్కడ గుర్తించాలి, అభిమానులు, పవన్ అభిమానులు, లోకేష్ అభిమానులు దాదాపు ముఖాముఖి తలపడి ప్రచారం చేసుకుంటుంటే అన్నయ్య అన్న అంటే అందరికీ అన్నయ్య, ఆయనకు కూడా గ్రీటింగ్స్ చెప్పడం మీరు చెప్పవచ్చు. అంటే వాళ్ళ మధ్య పూర్తి అవగాహన ఉంది అనేది అర్థమవుతుంది. సరే, బర్త్డే గ్రీటింగ్స్ అనేది ఎవరికైనా మర్యాదగా చేస్తారు, కానీ బట్ లోకేష్ను యాజ్ ఐ వాస్ టెలింగ్, నిన్న మొన్న కూడా చెప్పాను, ఒక పట్టాభిషేకం ఆయనకు జరుగుతుంది దావోస్లో. అవును, అది అంతర్జాతీయ పెట్టుబడి సమక్షంలో, అంటే కార్పొరేట్ ఫైనాన్స్ క్యాపిటల్ సమక్షంలో రేవంత్ రెడ్డి కూడా ఉండగా అక్కడ చంద్రబాబు నాయుడు పుత్ర ఉత్సాహంతో పట్టాభిషేకం చేస్తున్నారని మీరు తప్పకుండా తెలుసుకోవచ్చు. పైగా ఆయన కూడా కీలకమైన ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు అంతర్జాతీయ విషయాల మీద కూడా. ఇప్పుడు అది ఉదాహరణకు అమెరికాలో ఈ వీసా సమస్య వస్తే ఏం జరుగుతుందో చూద్దామని కూడా ఆయన చెప్పారని అంటున్నారు. సో ఇంటర్నేషనల్ ఇంటరాక్షన్కి ఇది వేదికగా ఏర్పాటు చేసినట్టున్నారు. ఇంకా కొనసాగుతుంది. ఇంకా రెండోది టీమిండియా. మోడీ గారి థీమును చంద్రబాబు గారు పట్టుకొని అక్కడ టీమిండియా సమావేశం. అక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీజేపీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఈయన చంద్రబాబు నాయుడు, వీళ్ళందరూ కలిసి ఒక సమావేశం వీళ్ళతో జరిపినప్పుడు మేము పార్టీలు వేరైనా కానీ మేము టీమిండియాగా ఉంటామని చంద్రబాబు అక్కడ చెప్పి, దానికి దాదాపు ఆయన ఒక అనధికార నేతలాగా వీటన్నిటికీ అశ్వని వైష్ణవ్ కూడా ఉన్నట్టున్నాడు అక్కడ. కాబట్టి కొంచెం షో పెద్దగానే, దావోస్ షో భారీగానే జరిగిందని మనం భావించవచ్చు. అక్కడ రేవంత్ రెడ్డి కూడా తన ముద్ర వేయడానికి ప్రయత్నించడం మనం గమనిస్తాం. వాస్తవంగా ఈరోజు సిపిఎం రాఘవులు వాళ్ళ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో మాట అన్నారు, రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ మీద దూసుకుపోతున్నంతగా బీజేపీ మీదకి దూసుకుపోవట్లేదు అనే అభిప్రాయం ఉంది, కొంచెము మెతక వైఖరి అనుసరిస్తున్నారు అని. మీరు ఏమంటారు అంటే, జాతీయంగా బీజేపీకి కాంగ్రెస్ ప్రధానమైన పెద్ద ప్రతిపక్షంగా ఉంది కదా, కాబట్టి రేవంత్ రెడ్డి కొంచెం అటు ఇటు అయినా కానీ కాంగ్రెస్ బీజేపీ కలిసిపోవడం దాదాపు సాధ్యం కాదని రాఘవులు జవాబు చెప్పారు దానికి. అంటే ఆ ప్రశ్న తోసేయలేదు ఆయన, ఆ ప్రశ్నకు కూడా జవాబు ఇచ్చారు. దానికి తగినట్టే టీమిండియాలో అక్కడ రేవంత్ రెడ్డి జాయిన్ కావటం కూడా మనం గమనిస్తాం. అందులో ఆయన లోకేష్ కన్న కొడుకు అయితే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుకు రాజకీయ గురువు లాంటి వాడు కదా. కాబట్టి వీళ్ళంతా ఆయన ఒప్పుకోరు, అదే కదా గురువు అంటే. మళ్ళీ ఎన్డీఏలో ఉన్న ముఖ్యమంత్రిని కానీ అన్న అనకపోయినా ఏ పేరుతో పిలిచినా వాళ్ళ అనుబంధం జగదీశితం. వాళ్ళ అనుబంధానికి ఏమీ, ఒకసారి రేవంత్ రెడ్డి అన్నారు నాతో స్టూడియోలో, మా మీడియాతో ఎక్కువ మాట్లాడేవాళ్ళు కదా, సరే ఎవరు ఏం మాట్లాడితే ఏం సార్, నేను ఈ స్థితిలో ఇలా ఉండడానికి దీనికి చంద్రబాబు నాయుడు ఉంటేనే నేను ఇలా ఉండగలుగుతాను. ఇవన్నీ జరగక ముందు, ఇంకా రాష్ట్ర విభజనకు ముందు 2010-11 ఆ ప్రాంతాల్లో మాట చెప్తున్నాను నేను. సో అంత ఇదిగా ఉన్నాడు ఆయన, దానికోసం చాలా డక్కా ముక్కిలు తిన్నాడు. సో ఈ టీం అక్కడ సమావేశం అవటం. కానీ ఇంకోటి మీరు చూస్తే రాజకీయంగా అల్లు అర్జున్ అరెస్టును చంద్రబాబు కూడా ఖండించాడు కదా అని రేవంత్ రెడ్డిని అడిగితే, దూరంగా ఉన్నవాళ్ళు తెలిసి పైన ఏదో మాట్లాడుతుంటారు, సూపర్ఫిషియల్ కామెంట్స్ చేస్తుంటారు, ఊపర్ బాత్ కర్తా హై, దాన్ని మేము సీరియస్గా తీసుకోకూడదు, తప్పనిసరి పరిస్థితుల్లోనే మేము అరెస్ట్ చేసామని మళ్ళీ సమర్థించుకున్నాడు ఆయన. అక్కడ అమరావతి మాకు పోటీయే కాదు, ఆంధ్రప్రదేశ్ మాకు పోటీయే కాదు, నా పోటీ వేరే దేశాలతో లేదా పెద్దవాళ్లతో అని ఆయన చెప్తున్నాడు. కాబట్టి కలిసి ఉండటము రాజకీయ సుహృద్భావం, వ్యక్తిగత సుహృద్భావమే తప్ప రాజకీయంగా మేమే అన్నట్టుగా ఉంది. రెండవది 1,00,000 కోట్లు మాకు పెట్టుబడులు వస్తాయి, దాదాపు 60-70 వేల కోట్లు తెలంగాణకు వస్తాయని ఇక్కడ ప్రచారం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్కి ఇంకా చాలా ఎక్కువగా వస్తాయని వాళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ వాస్తవ రూపం దాల్చినప్పుడు మనం లెక్కేసుకోవాలి. ఇవన్నీ ప్రాథమికమైన ఒప్పందాల అవగాహనలుగానే మనం భావించాల్సి ఉంటుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏమంటే, మేఘా ఇంజనీరింగ్ కంపెనీతో రేవంత్ రెడ్డి ఒప్పందానికి రావడానికి దావోస్ అక్కర్లేదు కదా, హైదరాబాద్లో చక్కగా కుదుర్చుకోవచ్చు. అందుకని కొన్ని సందర్భాల్లో వీళ్ళే అక్కడ చంద్రబాబు బిల్ గేట్స్ని కలవడం అనుకో, ఎప్పుడు ఆయన బిల్ గేట్స్ను కలుస్తూనే ఉంటాడు, ఇంకా అదొక అబ్సెషన్ ఆయనకు. కాబట్టి జరిగింది, ఒక ప్రయత్నం అయితే జరిగింది. సార్